హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెదర్ చూసారా ఎంత చిల్లింగ్గా ఎంత బాగుందో. ఇప్పుడు టైం విజయవాడలో 11:30 అయింది. సాటర్డే అనమాట. సో వీకెండ్ కదా. సో మా అబ్బాయికి స్పా చేపిద్దామని చెప్పేసి నాకు డెలివరీ అయిన హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు దాకా వర్షం పడింది. సో తగ్గాక బయలుదేరైతే మేము వచ్చేసామన్నమాట హాస్పిటల్కి. ఇది బేబీ స్పా అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బేబీకి. ఇది నా డెలివరీ టైంలో బేబీ కోసం అని చెప్పి కాంప్లిమెంటరీ 3 వోచర్స్ ఇచ్చారు వాళ్ళు. నాకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో 2 వోచర్స్ ఇచ్చారు మదర్ స్పాకి. సో అవైతే నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు బేబీ స్పా ఏంటంటే మర్చిపోయాం మేము. ఇదేంటంటే వితిన్ 5 మంత్స్లోనే ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట. సో యూస్ చేసుకుంటే ఈ 3 మంత్స్ లోపల 5 మంత్స్ లోపలే యూస్ చేసుకోవాలి. సో మాకు సడన్గా గుర్తొచ్చి సరే అట్లీస్ట్ ఈ 2 వీక్స్ వాడేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా బేబీ స్పా విషయానికి వస్తే కనుక ఇది హైడ్రోథెరపీ చేస్తారు, నెయిల్ ట్రిమ్మింగ్ చేస్తారు, అండ్ ఒళ్ళంతా చక్కగా ఆయిల్ చేసి మసాజ్ చేస్తారు అనమాట బేబీస్కి. సో వీటి వల్ల ఏంటంటే బేబీ మజిల్స్ అండ్ బోన్స్ ఇవన్నీ స్ట్రెంగ్త్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. సేమ్ మనకి ఫిజియోథెరపీ ఎట్లాగా ఏదైనా జాయింట్స్ లేకపోతే మజిల్స్ ఇవన్నీ పట్టేస్తే ఫ్రీ చేసుకోవడానికి ఎట్లాగో బేబీస్కి అట్లాగా అనమాట. ఇంకా హైడ్రోథెరపీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాటర్లో కొంచెం వేడిగా ఒక సర్టెన్ టెంపరేచర్లో పెట్టి బేబీస్ని అయితే ఫ్లోట్ చేస్తారు. సో ఫ్లోట్ చేసి బేబీస్ని అయితే కనుక అందులో బాత్ టబ్లో 10 to 20 minutes మధ్యలో పిల్లలు ఎంతైతే బేర్ చేయగలరో అంతసేపు వదిలేస్తారనమాట. ఇట్లాగా చూసారు కదా, ఫస్ట్ టైం మా అబ్బాయికి చేయించడం. బట్ మన ప్రెగ్నెన్సీ టైంలో పొట్టలో ఉన్నప్పుడే బేబీస్ అందరూ లోపల ఉమ్మనీరులో ఎమ్నాటిక్ ఫ్లూయిడ్లో స్విమ్ చేస్తున్నట్టు ఫ్లోట్ చేస్తున్నట్టు ఆ ఫీల్ ఉండిద్ది కదా. సో బేబీస్కి ఇన్బుల్ట్ ఆ ఎబిలిటీ ఉంటుందంట, స్విమ్మింగ్ అనే ఎబిలిటీ. సో చూసారు కదా మా అబ్బాయి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడో. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఈ హైడ్రోథెరపీ వల్ల ఇందాక చెప్పినట్టు మజిల్స్ అండ్ బోన్స్ స్ట్రెంత్ అవుతాయి. అలాగే లంగ్ కెపాసిటీ, బ్రీతింగ్ ఎబిలిటీ కూడా వీళ్ళకి ఇంక్రీజ్ అవుతుందంట. నర్వస్ సిస్టమ్కి కానీ ప్రతి ఒక్కటి. బేబీస్కి అయితే కనుక ఈ హైడ్రోథెరపీ పద్దాకలో చేయించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మేము నెక్స్ట్ వీక్ కూడా తీసుకెళ్తాము వోచర్ యూస్ చేసుకోవడానికి. ఫ్రీగా అనే కాదు, ఈ హాస్పిటల్ అనే కాదు, బయట వాళ్ళు కూడా వచ్చి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని చేయించుకోవచ్చు. మనీ ఎంత ఉంటుంది నెక్స్ట్ సెషన్కి వెళ్ళినప్పుడు అడుగుతాను నేను, పర్ సెషన్ ఎంత అని చెప్పేసి. సో మా అబ్బాయికి కంప్లీట్ అయ్యాక మా డాక్టర్ గారికి, నాకు డెలివరీ చేసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వీడిని చూపించేసి అండ్ మా ఫైల్స్, వీడి ఫోటో కూడా, అంటే నా డెలివరీ అయిన టైం నుంచి ఇప్పటిదాకా హాస్పిటల్కి వెళ్ళలేదు. నా బిల్స్ కానీ వీడి బిల్స్ కానీ వీడి జెనెటిక్ రిపోర్ట్స్ కానీ ఏమి తీసుకోలేదు. సో అవన్నీ కలెక్ట్ చేసుకొని వీడిది ఒక ఫోటో ఉందన్నమాట. అంటే హాస్పిటల్ తరపు నుంచి ఒక షూట్ తీశారు వీళ్ళు. సో ఆ ఫ్రేమ్ అయితే కనుక మాకు ఇచ్చారనమాట ఫ్రీగా. సో అది కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఎంత బాగుందో కదా ఇది మండల ఆర్ట్. సో ఇలాగనమాట బేబీస్కి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ పిక్ అయితే మనకి ఇస్తారనమాట. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం మేము. చూడండి ఎంత బాగుంది కదా. వీడి 3rd తీశారు ఈ షూట్ అంతా. పిక్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకొక ఫోటో కూడా రావాలి. సో అదైతే కనుక నెక్స్ట్ వీక్ వస్తుంది. సో అంతా కంప్లీట్ చేసుకొని మేము వీడికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి కూడా ఈ ఎన్కే పాడ్లోనే అప్లై చేద్దామని చెప్పేసి ఇవాళ అన్ని ప్లాన్స్ చేసుకొని బయటకు వచ్చాము మేము. ఈ ట్యాగ్ లైన్ చూడండి, వెన్ ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ మదర్ ఈజ్ ఆల్సో బోర్న్ అగైన్. సో మీరు కూడా కేర్ తీసుకోండి మీకోసం మదర్స్ అందరూ. ఇదంతా పిల్లల స్టేషన్ అనమాట. పిల్లల డాక్టర్స్ ఇవన్నీ ఉంటారు. ఈ హాస్పిటల్లో ప్లే ఏరియా కూడా ఉంటుంది కిడ్స్కి. సో మా డాక్టర్ని అయితే మీట్ అయిపోయి మేము దగ్గరలో స్వీట్ మ్యాజిక్ ఉంటే అక్కడ తినేసి డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేయడానికి వెళ్ళాము. సో అక్కడ నుంచి బందర్ రోడ్లో హితేష్కి చిన్న షాపింగ్ ఉంటే జిమ్కి రిలేటెడ్. సో అటు వెళ్ళామన్నమాట మేము. ఇది మా ఊర్లో నోవెట్టెల్, విజయవాడలో నోవెట్టెల్. సో మా బ్యాచులర్ పార్టీ కూడా మా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడే పార్టీ ఇచ్చాము. సో మేమైతే బందర్ రోడ్ వెళ్ళి అక్కడ హితేష్ జిమ్కి రిలేటెడ్ సప్లిమెంట్స్ ఏదో కావాలన్నాడు. సో ఆ షాప్కి వెళ్ళాము అనమాట ఫస్ట్. అక్కడ తను తీసేసుకున్నప్పుడు ఫ్రీగా నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక చాక్లెట్ రిలేటెడ్ ఓట్స్ అండ్ పీనట్ బటర్ ఫ్రీగా శాంపిల్స్ తెచ్చుకున్నాను అనమాట, ట్రై చేద్దామని చెప్పేసి. ఇట్లాగా మీరు నా నెక్స్ట్ వీడియోలో నా డైట్కి సంబంధించింది కూడా చూడవచ్చు, వెయిట్ లాస్ జర్నీకి. అండ్ అక్కడ నుంచి ట్రాక్స్ అండ్ షార్ట్స్ అవి తీసుకుంటామంటే కనుక వేరే షాప్కి వెళ్ళామన్నమాట. ఇది మా తమ్ముడు వాళ్ళు రెగ్యులర్గా షాపింగ్ చేసేది. ఇక్కడ లేని బ్రాండ్ అంటూ దొరకదు, చాలా రేట్ జెమ్ అనమాట ఈ షాప్ అనేది.
చాలా ఎక్కువ మందికి కూడా తెలియదు విజయవాడలో. అన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఈవెన్ కాపీస్ కూడా దొరుకుతాయి అఫోర్డబుల్ కావాలంటే కనుక. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర, స్కాన్ చేస్తే కనుక ఒరిజినల్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఆఫ్టర్నూన్ సరిగ్గా బాగోలేదన్నమాట, బాగా ఆకలేస్తుంది నాకు. సో ఇదైతే కృష్ణలంక దగ్గర ఉన్న E3 అంటారు దీన్ని, ఓపెన్ హ్యాంగ్ అవుట్ స్పాట్ లాగా ఇది. ఈ గ్రిల్స్ అండ్ రోల్స్లో ఇప్పుడు నాకు ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అనమాట హరీస్ కబాబ్ అని, చాలా బాగుంటుంది. మీరు ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక బ్రెడ్ వస్తుందన్నమాట దాంట్లో, అదే హైలైట్. వాళ్ళ దగ్గర ఆ బ్రెడ్ ఎక్కడ దొరకదు బయట. సో ఈ బ్రెడ్ చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉండిద్ది అంటే అంత బాగుండిద్ది అనమాట. 4 పీస్ కబాబ్ ఇస్తాడు. సో చాలా బాగుండిద్ది, నోట్లో వేసుకుంటే అట్లాగా కరిగిపోతుంది అనమాట. అందుకని నాకు తినాలనిపించి హితే చిప్పిస్తా అన్నాడు, అక్కడ పద అక్కడికి వెళ్దామని చెప్పి. సో అక్కడ తినేసి, వెదర్ అయితే చూసారు కదా విజయవాడ ఎంత చిల్లింగ్ ఉందంటే సాటర్డే ఈవినింగ్ మామూలుగా లేదు. సో మేమైతే కనుక మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ కాసేపు ఇట్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ వ్యూ అయితే ఇవాళ ఫస్ట్ టైం అనమాట ఇంత బ్యూటిఫుల్గా స్కై ఉండడం. కాసేపు ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇవాళ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాం మేము. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.